హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను మా ఊర్లో చేసుకునే చేపల పులుసు రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఆ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూడాలంటే, నా స్టైల్లో చూడాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. దానికోసం నేను ముందుగా ఈ రావు చేపలు అయితే తీసుకున్నానండి, 2 కేజీలు. వాటిని శుభ్రంగా వాష్ చేసేసి కడిగి మనం కలుపుకోవటానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే సాల్ట్ అయితే వేసుకున్నానండి. నేను తీసుకున్న చేపలు వచ్చేసి 2 కేజీలండి, దానికి తగ్గట్టుగా తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత నేను ఒక 6 టేబుల్ స్పూన్ల నుంచి ఒక 7 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలాగనమాట. మీరు మీ కారానికి తగినట్టు యాడ్ చేసుకుని అయితే ఇలా వీటిని చేప ముక్కలకి బాగా పట్టించి కలిపేసి ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు అయితే ఇలా పక్కన పెట్టేసుకోండి. ఈ పావు గంట 20 నిమిషాల్లో అయితే ఇది చక్కగా నానేసి ఉప్పు కారం అనేది ముక్కలు చక్కగా పీల్చుకుంటాయి అన్నమాట. తర్వాత మనం వేరొక గిన్నె తీసుకుని నారింజకాయ సైజు అంతా చింతపండు అయితే వేసుకుని ఇలా నీళ్లు పోసుకుని అయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చింతపండు మనం మిగతా ప్రాసెస్ చేసేలోపు నానిపోతుంది. తర్వాత ఇంకొక చిన్న గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలండి. ఈ గసగసాలు తీసుకుని అందులో అవి మునిగేంత వరకు వాటర్ పోసుకుని ఒక 10 నిమిషాలు అయితే ఇలా నానబెట్టుకోవాలండి. తర్వాత మిక్సీ జార్ అయితే తీసుకుని అందులో ఇలా ఎండు కొబ్బరి ముక్కలండి, ఒక హాఫ్ చెప్ప వరకు ఎండు కొబ్బరి ముక్కలు అయితే నేను చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న గసగసాలు ఉన్నాయి కదా, అదే అండి పాపీ సీడ్స్ అంటాం కదా, అవే. వాటిని కూడా వేసేసుకుని తర్వాత అల్లం చిన్నులపాయ ఇవి కూడా వేసుకుని ఈ 4 కలిపి మంచిగా మిక్సీ బట్టి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ ముందు కొబ్బరి గసగసాలు అయితే పేస్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి, లేదంటే కొబ్బరి అనేది నలగదు ఫ్రెండ్స్. అందుకని నేను మీకు విడిగా చూపించాను. ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో కూరకు సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్ని, ఈ మసాలా పేస్ట్ కూడా వేసేసి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మసాలా వేగుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 4 ఉల్లిపాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలండి. నా దగ్గర ఉంది మీడియం సైజు ఉల్లిపాయలు కాబట్టి నేను 4 అయితే కట్ చేసుకున్నాను. మీ దగ్గర పెద్దవి ఉంటే 2 కట్ చేసుకోండి, లేదు మీ కూరకి సరిపోయినంత కట్ చేసుకోండి, అది మీ ఇష్టం అనమాట. ఇలా ఉల్లిపాయలు కూడా చక్కగా వేగుతూ రంగు మారటం స్టార్ట్ అయినప్పుడు మనం ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని అయితే ఇందులో అయితే వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను వేసేస్తున్నాను చేప ముక్కలు అయితే ఇలా అనమాట. మనం కలిపి పెట్టుకున్నాయన్నీ చక్కగా ఇలా ఆయిల్ తగిలేలాగా అన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకుని వీటిని నిదానంగా అయితే కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాలు మనం ఇలానే స్టవ్ పైన పెట్టి కలుపుకోవాలండి. ఇలా కలుపుకుని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి సిమ్లో ఉంచాలండి. ఫ్లేమ్ సిమ్లో ఉంచి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. చూపిస్తాను మీకు ఎలాగనేసి. ఇలా నేను నిదానంగా ఈ చేప ముక్కలు అయితే కలుపుకున్నాను కదా, ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోకి పెట్టుకుని చూసారా, ఇలా మీడియంలోకి పెట్టుకుని మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు అయితే మగ్గించుకున్నాను. ఇలా ఇంకొక 2 నిమిషాలు మగ్గిన తర్వాత చేప ముక్క అనేది గట్టిపడుతుంది కదా, మళ్ళీ మెల్లగా గరిటెతో కలుపుకుని తర్వాత ఈ చేప ముక్కలు మనం దేంట్లో అయితే కలుపుకున్నామో ఆ ఉప్పు కారం కలిసిన గిన్నె ఉంది కదండి, దాన్ని వేస్ట్ చేయకుండా అందులోనే కొద్దిగా వాటర్ పోసుకుని ఈ చేప ముక్కల్లోకి అయితే పోసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, తర్వాత మూత పెట్టేసి ఇలా మనం పోసిన వాటరు మరిగేదాకా ఇలా ఉంచుకున్నానండి. ఇప్పటి నుంచి అయితే మనం గరిటె అయితే పెట్టకూడదండి, ముక్క అనేది చితికిపోతుంది. ఇలా చట్టు పట్టుకుని గుడ్డతో చక్కగా కదుపుకుంటూ ముక్కలు కలుపుకోవాలన్నమాట. అలా చేస్తే ముక్క అనేది చితికిపోకుండా ఉంటుంది. ఇలా మరుగుతున్నప్పుడు చూసారు కదా, నేనైతే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని చక్కగా కలిపేసి దాని రసం అయితే ఈ చేపల కూరలోకి అయితే పోసేసుకున్నాను ఫ్రెండ్స్. పోసేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని మరిగించుకోవాలి మనం. ఇలా మళ్ళీ ఈ చింతపండు పులుసు కూడా ఉడికి మరుగుతూ మొదలేసినప్పుడు మనం మూత తీసుకుని మన కూరకి సరిపోయినన్ని పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక 10-15 పచ్చిమిర్చి వరకు యాడ్ చేసుకున్నానండి. నాకు చేపల కూరలో
పచ్చిమిర్చి ఉంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చుతుందండి. అందుకోసం పచ్చిమిర్చి కూడా వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని ఇలా నూనె అంతా పైకి తేలే వరకు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అంతే అండి, మన రుచికరమైన చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్లే. వేడివేడిగా సర్వ్ చేసుకోవటమేనండి. మీకు చూపిద్దామని చెప్పి నేను గిన్నెలాగా అయితే తీసాను కానీ ఫ్రెండ్స్